ఈరోజు మన ధ్యానం నిమిత్తమై సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 33వ వచనం. నేను పగ తీర్చుకొనకుండను, ఈ దినమున ప్రాణము తీయకుండను నన్ను ఆపినందుకై నీవు ఆశీర్వాదము నొందుదువుగాక. నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగునుగాక. నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగునుగాక. నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి ఒక శ్రేష్టమైన మాట దేవుడు మనకు తెలియజేయాలని కోరుతున్నాడు. ఈ దినపు అంశం ఏంటంటే, నీ ఆశీర్వాదము నీ బుద్ధిని బట్టే ఉంటుంది. నీ యొక్క ఆశీర్వాదం నీ యొక్క బుద్ధిని బట్టే ఉంటుంది. చాలా సందర్భాల్లో దేవుడు నన్ను ఆశీర్వదించడం లేదు, దేవుడు నన్ను దీవించడం లేదు, దేవుడు ఎందుకు నాకు అన్యాయం చేస్తున్నాడు, దేవుడు ఎందుకు నా జీవితాల్లో మేలు చేయకుండా ఉన్నాడు, దేవుడు ఎందుకు నన్ను పట్టించుకోకుండా ఉన్నాడు, దేవుడు నా ప్రార్థనకి ఎందుకు జవాబు ఇవ్వకుండా ఉంటున్నాడు అని చాలా సందర్భాలలో మనం ఏం చేస్తామంటే దేవుని పైన బ్లేమ్ వేసే వారంగా ఉంటాం. కానీ దేవుని యొక్క వాక్యంలో మన ఆశీర్వాదాలు మనం పొందడానికి చాలా కారణాలు ఉంటాయి, లేదా చాలా వాటిని మనము ఫాలో కావలసిన వారంగా ఉంటాం. దేవుని బిడ్డలారా, ఇక్కడ దావీదు పలికేటువంటి మాట, ఈ మాట దావీదు అబీగయిలు అనేటువంటి ఒక స్త్రీతో పలుకుతున్నటువంటి మాట, ఈ మాట, నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగునుగాక. ఈ స్త్రీ ఏం చేసిందంట, ఆమె చూపిన బుద్ధిని బట్టి ఆమెకు ఆశీర్వాదం కలిగిందంట. దేవుని బిడ్డలారా, ఈ యొక్క మాట మనం ధ్యానించక ముందు ఈ యొక్క సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయంలో గమనిస్తే సమూయేలు చనిపోయినట్టుగా మనం గమనిస్తాం కదా. మొదటి 2 వచనాల్లో సమూయేలు యొక్క మృతిని గురించి మనకు కనబడుతుంది. ఆ తర్వాత దేవుని యొక్క వాక్యంలో గమనిస్తే ఇదే సమూయేలు గ్రంథం మొదటి గ్రంథం 25వ అధ్యాయంలో దావీదు నాబాలుతో ఒక మాట తెలియజేస్తాడు. ఏంటి ఆ మాట అంటే, అయ్యా, నీ యొక్క పశువుల కాపర్లు పొలంలో ఉన్నప్పుడు వారిని మేము కాపాడాం, వారికి ఏ హాని తలపెట్టలేదు, కాబట్టి ఇది నీ పశువుల కాపర్లకు తెలుసు, నీ పశువుల కాపర్లకు తెలుసు, కాబట్టి ఇప్పుడు నా పశువుల కాపర్లకు కూడా ఒక అవసరత ఉంది, ఒక కొరత ఉంది, లేకపోతే నాకు కూడా ఒక అవసరత ఉంది, నాకు సహాయం చేయి అని దావీదు చెప్పి పంపించినట్టుగా మనం చూస్తాం. చూడండి, ఆ వాక్య భాగంలో ఎప్పుడైతే దావీదు ఈ మాట చెప్పి పంపించాడో, దావీదు పనివారు సైనికులు వచ్చి నాబాలుతో అంటారు, అయ్యా అయ్యా, మా యొక్క రాజు మా యొక్క నాయకుడు దావీదు ఈ రకంగా నీ పశువుల కాపర్లను కాపాడాడు, వారికి ఏ ప్రమాదం రాకుండా మేము చూసుకున్నాము, ఏ కష్టం రాకుండా చూసుకున్నాము, కానీ ఇప్పుడు మాకు ఒక అవసరత ఉంది, అవసరతలో సహాయం చేయి అని నాబాలుతో వాళ్ళు చెబుతారండి. అప్పుడు నాబాలు ఏం చెప్తాడు చూడండి. 25వ అధ్యాయం సమూయేలు మొదటి గ్రంథం 10వ వచనం. నాబాలు, దావీదు ఎవడు, యెష్షయి కుమారుడెవడు, తమ యజమానులను విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులున్నారు. ఏమంటున్నాడు? దావీదు ఎవడు, యెష్షయి కుమారుడెవడు. చెప్పేటువంటి మాట చాలా విచిత్రంగా ఉంది. దావీదు ఎవడు? అసలు నాబాలు యొక్క గొర్రెలు నాబాలు దగ్గర ఉన్నాయంటే నాబాలు ఏమని మాట్లాడుతున్నా అంటే, దావీదు ఎవడు, యెష్షయి కుమారుడు ఎవడు అంటే మేలు చేసినటువంటి దావీదును నాబాలు మర్చిపోయాడు. నాబాలు చెప్తున్నాడు, దావీదు ఎవడు, యెష్షయి కుమారుడు ఎవడు. దావీదును గురించి నాబాలుకు తెలుసు, కానీ ఈ దినాన తనకు సహాయం చేసిన వ్యక్తిని మర్చిపోయినటువంటి వ్యక్తిగా ఈ యొక్క నాబాలును మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డ జీవితంలో ఉండాల్సినటువంటి లక్షణం ఏంటంటే, దేవుడైనా మనుషులైనా నీకు సహాయం చేసినప్పుడు దాన్ని తృణప్రాయంగా ప్రక్కన ఉంచవద్దు. ఏం చేశారులేండి, ఏముందిలేండి, వీళ్ళు కాకపోతే ఇంకొకరు ఉంటారులేండి, వీళ్ళు అంత గొప్పగా మనం జ్ఞాపకం చేసుకోవాలన్నా అనేటువంటి తలంపు కలిగి ఉంటామండి. అది నాబాలుకు ఉండేటువంటి లక్షణం. అంటే దావీదు చేసిన సహాయాన్ని మరిచిపోయినటువంటి వ్యక్తి. దేవుని బిడ్డగా ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మరవకు. దేవుడు చేసిన ఉపకారం మర్చిపోకుండా దేవునికి వందనాలు చెల్లించు. అదేవిధంగా యూ మస్ట్ హ్యావింగ్ ఎ థ్యాంక్స్ గివింగ్ స్పిరిట్. ఇంకొకరికి కృతజ్ఞత తెలిపేటువంటి హృదయం నీకు ఉండాలి. వాళ్ళు చేసిన సహాయాన్ని మర్చిపోకుండా
కళ్ళు నెత్తికెక్కి మనం మాట్లాడకూడదు. ఇక్కడ నాబాలు అదే పని చేస్తుంటున్నాడు. దావీదు ఎవడు, యెష్షయి కుమారుడు ఎవడు అంటే, ఒక మాట, నాబాలు నీ దగ్గర గొర్రెలు ఉన్నాయంటే, గొర్రెల కాపర్లు ఉన్నాయంటే దావీదు సైన్యమే కదా కాపాడింది. మరి ఏ రకంగా మర్చిపోయా, వాళ్ళు ఉన్నారులే, ఏం దావీదేనా, దావీదు కాకపోతే ఇంకొకరిని నాకు సహాయం ఉందురు అని అడ్డం మాట్లాడేటువంటి వ్యక్తి నాబాలు. ఒకవేళ మన జీవితంలో దేవుడు చేసిన మేలు, మనుషులు చేసిన మేలు మర్చిపోయేటువంటి వ్యక్తి అయితే మనం నాబాలు లక్షణం కలిగినటువంటి వారు. దేవుని బిడ్డ లక్షణం అది కాదండి. ఎప్పటికీ నీ దేవుడు చేసిన మేలు మర్చిపోవద్దు. నీవు ఎక్కడ ఉన్నప్పుడు ఎవరు నీకు సహాయం చేశారో, ఎవరు నీకు మేలు చేశారో, ఎవరు నీకు చేయుతనిచ్చారో, ఎవరు నీకు తమ యొక్క హస్తాన్ని చాపి సహాయం చేశారో, డోంట్ ఫర్గెట్ దెమ్. వాళ్ళని మర్చిపోయేటువంటి వ్యక్తి అయితే కృతజ్ఞత లేని వ్యక్తివి నువ్వు, కృతజ్ఞత లేని వ్యక్తివి. నాబాలు అలాంటి వాడు. అందుకే అంటున్నాడు, దావీదు ఎవడు, యెష్షయి కుమారుడు ఎవడు. 11వ వచనం చూడండి ఏమంటాడు. 11వ వచనం, నేను సంపాదించుకొనిన అన్నపానములను నా గొర్రెల బొచ్చు కత్తిరించు వారి కొరకు నేను వధించిన పశుమాంసమును తీసి నేను బొత్తిగా ఎరుగని వారికి ఇత్తునా అని దావీదు దాసులతో చెప్పగా, ఏమని చెప్తున్నాడు దావీదు దాసులతో, నేను సంపాదించుకున్న అన్నపానములు నా గొర్రెల బొచ్చు కత్తిరించు వారి కొరకు నేను వధించిన పశుమాంసమును తీసి నేను బొత్తిగా ఎరుగని వారికి ఇత్తునా. దావీదు సైనికులతో నాబాలు చెప్పేటువంటి మాట, అసలు నేను బొత్తిగా ఇవ్వను అంటున్నాడు. బొత్తిగా ఇవ్వను అంటే మోస్ట్ సెల్ఫిష్ పర్సన్, చాలా స్వార్థపరుడు అండి నాబాలు. మోటువాడే కాదు, చాలా స్వార్థపరుడు. నేను నా సంబంధించిన వాళ్ళు వీళ్ళకి సంబంధించిందే ఉండాలి. ఇంకా బయట ఒక్కని కూడా అంటారు కదా మన భాషలో, కాకి కూడా బిచ్చం పెట్టాడు. కాకి ఎంత తింటుందండి, అంత తింటుంది. కాకి కూడా భిక్షం అంటే ఎప్పుడు, ప్రతిరోజు పెట్టేది కదా, అప్పుడప్పుడు ఎప్పుడో అమ్మా అని మన ఇంటి దగ్గరికి వస్తే కాకి కూడా బిచ్చం పెట్టలేనటువంటి పరిస్థితుల్లో నాబాలు ఉంటున్నాడు. దావీదు సహాయం చేసి దావీదు సైనికులు కాపాడితే నేను నా పనివారు తినాలి. మోస్ట్ సెల్ఫిష్ పర్సన్. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో కూడా స్వార్థం ఉండాలి. ఎంత ఉండాలో అంత ఉండాలి. ఓవర్గా ఉండకూడదు. నేను ఎవరికి ఇవ్వను, నా బిడ్డే బాగుండాలి, వాళ్ళు ఎట్లన్నా పోని, నేనే బాగుండాలి, వాళ్ళు ఎట్లన్నా పోని, నా జీవితమే బాగుండాలి అనేటువంటి స్వార్థం అనేటువంటిది ఒక వ్యక్తి జీవితంలో దేవుడు కోరుకునేటువంటిది కాదు. అందుకే దేవుడు అంటాడు, నిన్ను వలె నీ పొరుగువానిని ఏమన్నాడు, నిన్ను వలె నీ పొరుగువానిని చూసుకొని చెప్పలే, గమనించని చెప్పలే, ప్రేమించు అన్నాడు. అంటే దేవుని బిడ్డ జీవితంలో స్వార్థం. మరి నాబాలు అంటాడు, నేను సంపాదించుకున్న అన్నపానములు నా గొర్రెల బొచ్చు కత్తిరించు వారి కొరకు నేను వధించిన పశుమాంసము తీసి నేను బొత్తిగా ఎరుగని వారికి ఇస్తున్నా, వారికి ఇస్తానా, నేను ఇవ్వను అని మాట్లాడుతుంటున్నాడు. దేవుని బిడ్డలారా, స్వార్థం ఒక వ్యక్తి జీవితాన్ని చెడగొడుతుంది, నాశనం చేస్తుంది. ఆ పరిస్థితుల్లో దావీదు దగ్గరికి సమాచారం వెళ్ళి, దావీదు ఇదిగో నాబాలు కళ్ళు నెత్తికెక్కి మాట్లాడాడు, గర్వపు మాటలు మాట్లాడాడు, స్వార్థపు మాటలు మాట్లాడాడు, కృతజ్ఞత లేని మాటలు మాట్లాడాడు అంటున్నా కానీ దావీదు తన దగ్గర ఉండేటువంటి 100 మందిని ఆజ్ఞాపించాడు, కత్తులు రెడీ చేసుకోండి. దావీదు కూడా తన కత్తి తీసుకున్నాడు అని బైబిల్ చెప్తుందండి. దావీదు కూడా తన కత్తి తీసుకున్నాడు. ఎందుకు? నాబాలు సైనికులను, నాబాలను ఆస్తిని ముక్కలు చేయడానికి. దేవుని బిడ్డలారా, అప్పుడు ఈ సంగతి నాబాలు భార్య అబీగయలుకు తెలుస్తుంది. తెలిసినప్పుడు ఆమె ఏం చేస్తుంది తెలుసా? అరే ఏంటి ఇంత దారుణమైన పని చేశాడా, ఇంత దారుణమైన పని మా ఆయన చేశాడా అని ఏం చేస్తుంది తెలుసా? ఆమె దావీదు దగ్గరికి అనేకమైన వస్తువులు పంపుతుంది. వస్తువులు పంపినప్పుడు దావీదుని ఎదుర్కొన్నప్పుడు దావీదు ఆమెను చూచి చెప్పినటువంటి మాటే ఇంతవరకు మనం చదువుకున్నాం. నాబాలు భయంకరమైన కృతజ్ఞత లేని మాటలు, స్వార్థపూరితమైన మాటలు మాట్లాడి ఈ యొక్క దావీదు కోపాన్ని చెలరేపినప్పుడు అబీగయీలు వెళ్ళి ఏం చేస్తుంది తెలుసా? ఆ యొక్క కోపానికి అడ్డుకట్ట వేస్తుంది. అప్పుడు దావీదు పలికినటువంటి మాటే ఈ మాట. తిరిగి ఆ భాగాన్ని చదువుకుందామా? 33వ వచనం. నేను పగ తీర్చుకొనకుండాను ఈ దినమున ప్రాణము తీయకుండాను నన్ను ఆపినందుకై నీవు ఆశీర్వాదము నొందుదువుగాక. దావీదు, నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదం కలుగునుగాక. అబీగయీలు ఏం చేసిందంట? బుద్ధి చూపిందంట. దేవుని బిడలారా,
దేవుని బిడ్డకు ఉండవలసిన బుద్ధిని గురించి ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. దేవుని బిడ్డకు ఉండవలసిన బుద్ధి అంటే చాలామంది చచ్చిపోవాలి దావీదు కత్తులకు, దావీదు సైనికుల యొక్క కత్తులకు. కానీ బైబిల్లో వ్రాయబడింది అది జరగకుండా పోయింది. తీవ్రమైనటువంటి నష్టం, ఆస్తి నష్టం జరగకుండా పోయింది. ఎందుకంటే ఒక స్త్రీ చూపినటువంటి బుద్ధి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీవు చూపేటువంటి బుద్ధే నీ ఆశీర్వాదాలను నీ ఎదురుగా తీసుకొని వస్తుంది. నీవు చూపేటువంటి బుద్ధే దేవుని బిడ్డలారా, మనలో ఉన్నటువంటి బుద్ధి, మనము చూపించే బుద్ధి, మనం కనబరిచేటువంటి బుద్ధి మన జీవితాలకు ఆశీర్వాదాన్ని తీసుకొని వస్తుందంట. దేవుని బిడ్డలారా, దేవుడు దేన్ని బట్టి ఆశీర్వదిస్తాడంటే నీకున్నటువంటి బుద్ధి, నాకున్నటువంటి బుద్ధి, నా బుద్ధి నీ బుద్ధిని దేవుడు చూస్తాడు. దాన్ని బట్టి ఆశీర్వాదాలు మన జీవితంలోనికి వస్తాయి. వెన్ వి నెగ్లెక్ట్ దిస్, దీన్ని ఎప్పుడైతే ప్రక్కన పెడతామో ఆశీర్వాదాలు రాకుండా పోతాయి. అసలు మొదటి ప్రశ్న, బుద్ధి అంటే ఏంటి? ఆ బుద్ధి, దేవుడు కోరుకునే బుద్ధి ఏంటిది? అదే ఈరోజు దేవుని యొక్క వాక్యం నుంచి మనం చూడబోతున్నాం. అసలు మనకందరం వినే ఉంటాం ఈ తిట్టు సర్వసాధారణంగా, బుద్ధి ఉందా అంటాం. ఒకవేళ నేను అడిగాను అనుకో మిమ్మల్ని, అసలు బుద్ధి అంటే ఏంటి చెప్పండి. ఇప్పుడు ఎన్నోసార్లు తిట్టింటాం కదా, ఎన్నోసార్లు వినింటాం కదా. చెప్పండి ఏంటో బుద్ధి అంటే. 10th క్లాస్ ఎగ్జామ్ జరుగుతున్నాయి, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయినాయి, ఇప్పుడు ఒక ఎగ్జామ్ జరుగుతుంది. ఇప్పుడు ఏంటి ఎగ్జామ్? బుద్ధి అంటే ఏందో చెప్పండి. అసలు ఏంది బుద్ధి? దేన్ని బుద్ధి అంటాం? పాడు బుద్ధి ఉంది అంటాం మనం, పాడు బుద్ధి అంటాం. లేకపోతే ఏం బుద్ధిరాని బుద్ధి అంటాం. అంటే మనం తిడతాం, మనం ఆ పదాన్ని ఉపయోగిస్తాం. వాట్ ఈస్ దాట్? ఆ బుద్ధి అంటే ఏంటిది? దేవుని బిడ్డలారా, మీరు చూసినట్టుగా ఆ వాక్యం చదవడం నేను కూడా చూసా. కొంతమంది అనుకుంటారు బుద్ధి అంటే వానికి పాడు బుద్ధి అంటారు కదా, అంటే పనికి మాలిన పనులు చేసేటువంటి లక్షణం. కాదు. బుద్ధి అనేటువంటిది వేరు. ఉదాహరణకు మీ దగ్గర ఒక వెహికల్ ఉందనుకుందాం. వెహికల్ ఉంటే ఆ వెహికల్లో బ్రేక్ ఉంటుంది, క్లచ్ ఉంటుంది, గేర్ ఉంటుంది కదా. సరే, ఇవి సహోదరులకు అర్థం కావు. బ్రేక్ ఉంటుంది కదా, బ్రేక్ ఉంటుంది. బండి ముందుకు పోవాలంటే మీ భర్త ఇట్లా తిప్పుతాడు, గర్రని తిప్పితే బండి ముందుకు పోతుంది. దాన్ని ఏమంటారు అంటే ఎక్సలేటర్ అంటారు. సో ఈ బ్రేక్, ఈ యొక్క ఎక్సలేటర్ అనేటువంటిది ఎప్పుడు యూజ్ చేయాలా అనేటువంటిది తెలిస్తే అదే బుద్ధి. ఆ బ్రేక్ ఎట్లా పనిచేస్తుంది అనేటువంటిది జ్ఞానం. అంటే బ్రేక్ని ఇక్కడ ఇట్లా చేత్తో ప్రెస్ చేస్తే దాని వైర్ ఎక్కడికో వెళ్ళి ఆ వీల్ దగ్గర ఉండేటువంటి ఆ యొక్క మెటీరియల్ ద్వారా దాన్ని గట్టిగా పట్టుకుంటుంది. దీన్ని ఏమంటామంటే జ్ఞానం అంటాం. ఆ వైర్ ఎట్లా కనెక్ట్ చేయాలి, ఎలా ప్రెస్ చేయాలి, ఎట్లా అది నిలబడేటట్లు చేయాలి, ఫ్రంట్ బ్రేక్ ఎందుకు ఉంటుంది, వెనక బ్రేక్ ఎందుకు ఉంటుంది, ఇది జ్ఞానం. కానీ ఎప్పుడు ఉపయోగించాలి? మాకు తెలిసినటువంటి ఒక సహోదరుడు, ఆయన ఒక దైవ సేవకునితో వెళ్తూ ఉన్నాడు. దైవ సేవకుడు ఏం చేశాడంటే, బ్రదర్ నేను సందేశం ప్రిపేర్ కావాలి కాబట్టి నేను డ్రైవింగ్ సీట్లో ఉండను, నేను ప్రక్కన కూర్చుంటాను, మీరు డ్రైవింగ్ సీట్లో కూర్చోండి, మీకు డ్రైవింగ్ వస్తుంది కదా. అంటే ఈయన ఏమన్నాడంటే, నాకు 12 ఏండ్ల నుంచి నాకు డ్రైవింగ్ లైసెన్స్ ఉంది అంటే. ఈయన ఆశ్చర్యపోయాడు, 12 ఏండ్ల నుంచి డ్రైవింగ్ లైసెన్స్ ఉంది కదా, చాలా ఎక్స్పీరియన్స్డ్ డ్రైవర్ అని చెప్పేసి. ఈ దైవసేవకుడు ఏం చేశాడంటే ఇటు పక్కకు వచ్చి కూర్చున్నాడు, డ్రైవర్ ప్రక్క సీట్లోకి వచ్చి కూర్చున్నాడు. ఈయన ఈ పక్కన ఉండేటువంటి ఈ సీనియర్ మోస్ట్ డ్రైవర్ ఏం చేసినాడంటే ఈ పక్కకు వచ్చి కూర్చున్న తర్వాత ఇంకా బండి స్టార్ట్ చేసిన తర్వాత ఈయన సాక్ష్యం ఏం తెలుసా, దైవ సేవకుడు బైబిల్ చదవకుండా ప్రార్థన మొదలైంది. ఎందుకు ప్రార్థన మొదలైంది తెలుసా? విపరీతమైన స్పీడు, అట్లా ఇట్లా పోవడంలా. ఆయన వయసు అప్పటికే 60 సంవత్సరాలు. ఈయన అన్నాడంట, 60 సంవత్సరాల్లోనే ఇంత వేగంగా పోతున్నావే, ఇంకా యవనస్తుడిగా ఉన్నప్పుడు గాల్లో పోయేవాడిని, సూపర్ స్పీడ్ మనం అని చెప్పాడంట. ఇంకా మొదలైందంట ప్రార్థన, ప్రభువా ఈయన స్లో చేయి, ఇప్పుడు పక్కకు రా బ్రదర్ అంటే ఫీల్ అవుతాడు. ఈయన ఇట్లే కదిలించినాడా, ఈయన ఇట్లే పోయినాడా, ఏమవుతుంది పరిస్థితి, ఏమవుతుందో. ఇంకా మా ఇంట్లో వాళ్ళకి ఏం చెప్పుకోవాలన్నా నేను, లేకపోతే నేనేమైపోతాననే ఫీలింగ్. కొద్దిసేపు నాక కర్ర శబ్దం వచ్చేసి బండిలోంచి పొగలు వచ్చేసేయంట. ఏంటి ఏమైంది అంటే, ఏంది నీ వెహికల్ అన్నాడంట. ఏమైంది వెహికల్? నా వెహికల్ అంటే కొత్త వెహికల్ ఇది అంటే. అప్పుడు అర్థమైందంట ఎక్కడి నుంచి పొగలు వస్తానంటే, గేర్ బాక్స్ ఉంటుంది కదా, గేర్ బాక్స్లో నుంచి పొగలు వచ్చేసాయంట, వాసన వస్తుందంట. ఏంటి వాసన అంటే, 60 కిలోమీటర్లు వేగంగా వెళుతూ ఏం చేశాడంటే, ఆయన 4th గేర్ నుంచి 5th గేర్ వేయాలి. కానీ మనోడు ఏం చేశాడంటే 4th గేర్ నుంచి రివర్స్ గేర్ వేసాడు.
రివర్స్ గేర్ వేసి ఏమవుతుంది, 60 కిలోమీటర్ల వేగంతో వెళ్ళేటువంటి బండి ఒక్కసారి వెనక్కి రావాలంటే అది న్యూట్రల్కి వచ్చి స్లో చేసిన తర్వాత రివర్స్ వేస్తే పని చేస్తుంది. బండికి అర్థం కాల ఏమైపోయిందంటే, బండికి అర్థం కాక, అంటే దానికి బండికి ఉండేటువంటి మెకానిజం ఏంటంటే స్లో చేసిన తర్వాత మెల్లిగా వెనక్కిపోతుంది. 60 కిలోమీటర్ల వేగంతో పోయేదాన్ని ఒక్కసారి వెనక్కి రమ్మంటే ఎట్లా వస్తుంది, రాదు. అందుకు మొత్తం గేర్ బాక్స్ మొత్తం పిచ్చలైపోయిందంట. ఇప్పుడు చెప్పండి, ఆయనకున్న బుద్ధి ఏంటి? పాడు బుద్ధి అంటాం, అంతేనా? ఏంటి వచ్చిందనే బిల్డప్ ఒకటి, రెండోదిగా ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉందన్నటువంటిది, రెండోదిగా చెడగొట్టినటువంటి బుద్ధి. అది చెడగొట్టినటువంటి బుద్ధే కాదు, దాదాపు 30,000 ఖర్చు అయింది ఆయనకు. పక్క సీట్లో ఉన్న వ్యక్తిని నీకు డ్రైవింగ్ వస్తుందని కూర్చోబెట్టినందుకు అదేదో చెప్తారు కదా, ఇచ్చి కొట్టించుకున్నట్టు కదా, 30,000 రూపాయలు ఆయన చేతుల్లోంచి పడింది. ఎందుకు? ఈయన బుద్ధి ఏంటంటే రాకున్నా కూడా వచ్చింది అని చెప్పినటువంటి బుద్ధి. దాన్ని బట్టి ఏమైందంటే కారు ఒక 20 రోజులు షెడ్లో ఉండడం, ఈయన కారు లేకుండా తిరగడం, 30,000 బిల్లు కావడం. ఎందుకు జరిగింది? ఈయనకి ఏం బుద్ధి ఉందంటే బండి ఎలా డ్రైవ్ చేయాలనో నడిపే బుద్ధి లేదు ఈయనకు. ఈయన ఏమనుకున్నాడంటే గేర్ వేయాలి. ఆయన అంటే అదేంటిది, నేను గేర్ వేస్తే రివర్స్ గేర్ పోయిందే, వేస్తే పోతుంది, దానికొద్ది అదే పోతుందా? దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కూడా ఆశీర్వాదాలు దేన్ని బట్టి ఉంటాయి తెలుసా? నీ బుద్ధిని బట్టి ఉంటాయి. బాగా ముందుకు పోతూ ఉంటావు, ఎక్కడో చోట ఆ స్పీడ్లోనే రివర్స్ గేర్ వేసింటావు. ఇప్పుడు అంటావు దేవుడు ఎందుకు ఇట్లా చేశాడు? దేవుడు కాదు చేసింది, నీ బుద్ధి తక్కువ పనితో అది జరిగింది. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. నీ బుద్ధిని బట్టే నీకు ఆశీర్వాదాలు ఉంటాయి. నీ బుద్ధిని బట్టే, అంటే నీ బుద్ధికి ఉండేటువంటిది ఏంటి తెలుసా? బుద్ధి అంటే ఒకటే ఒక మాట, దేవుని వాక్యానుసారంగా మంచి నిర్ణయాలు తీసుకోవడమే బుద్ధి అండి. మంచి నిర్ణయాలు లేదా చెడు నిర్ణయాలు తీసుకో. బుద్ధి లేని వ్యక్తి చెడ్డ నిర్ణయాలు తీసుకుంటాడు, బుద్ధి కలిగిన వ్యక్తి మంచి నిర్ణయాలు తీసుకుంటాడు. దేవుడు ఈరోజు అంటున్నాడు, అబిగయిలు నీ జీవితంలో గొప్ప నష్టాన్ని అడ్డుకున్నావు. దేన్ని బట్టి? నీ బుద్ధిని బట్టి. దేవుని బిడ్డలారా, చాలా సందర్భాల్లో మనం ఏమనుకుంటామంటే నేను ప్రార్థన చేస్తున్నా, నేను బైబిల్ చదువుతున్నా, బుద్ధి సరిగా లేకపోతే నీ ప్రార్థన కానీ, నీ వాగ్దానాలు కానీ, నీ జీవితంలో ఉండేటువంటి పట్టుదల కానీ పని చేయదు. ఈరోజు మనం పరీక్షించుకోవాల్సింది మన బుద్ధి ఏ రకంగా ఉంది. బైబిల్లో దేవుడు మనిషికి ఉండేటువంటి బుద్ధిని ఒక 4 మీ ఎదుట ఉంచాలని కోరుతున్నా. నీ బుద్ధే నీ ఆశీర్వాదాన్ని డిసైడ్ చేస్తుంది. దట్ ఈస్ ప్రాంప్టింగ్ యూ. నిన్ను ఏ మంచి విషయాలకు చెడు విషయాలకు ప్రేరేపిస్తుందో అదే నీ జీవితంలో నిన్ను ఆశీర్వాద మార్గంలో నడిపిస్తుంది. మొదటిగా బైబిల్లో చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 26, 27 వచనాలు చదువుకుందాం. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపమునకు బలి ఇకను ఉండదు గాని న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబోవు తక్షణమైన అగ్నియు నికను ఉండను. ఇక్కడ పౌలు అంటున్నాడు, బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల. ఏమంట? బుద్ధిపూర్వకముగా అంటే ఇది ఏం చేస్తే ఏమొస్తుందని తెలుసు, ఈ తప్పు చేస్తే ఏం జరుగుతుందని తెలిసి కూడా మళ్ళీ పాపం చేస్తామంట మనం. దాన్ని బైబిల్లో వ్రాయబడినటువంటి మాట, బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల. నీ బుద్ధి మంచిదే, కానీ తెలిసి ఆ తప్పు మళ్ళీ చేస్తూ ఉంటావు, ఆ తప్పు మళ్ళీ నువ్వు చేసేటువంటి వ్యక్తిగా ఉంటావు. బైబిల్లో వ్రాయబడింది, మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత, అంటే ఏది మంచి ఏది చెడు, ఏది చేయాలి ఏది చేయకూడదు, ఎలా ప్రార్థన చేయాలి ఎలా ప్రార్థన చేయకూడదు, ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలి ఎవరితో ఫ్రెండ్షిప్ చేయకూడదు, ఏం మాట్లాడాలి ఏం మాట్లాడదు అన్నీ తెలుసు. సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం ఉంటుందంట. అంటే యు నో వాట్ టు డూ అండ్ వాట్ నాట్ టు డూ. నువ్వు ఏం చేయాలనో తెలుసు, ఏం చేయకూడదో తెలుసు. ఈ రెండు తెలిసి కూడా మళ్ళీ ఒక తప్పు చేస్తాం. దాని బైబిల్ ఏమంటుందంటే, బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల. నీకు తెలుసు అది చేయకూడదు, నీకు తెలుసు అది చూడకూడదు, నీకు తెలుసు ఆ మాట మాట్లాడకూడదు, నీకు తెలుసు అక్కడికి వెళ్ళకూడదు, నీకు తెలుసు ఈ మాట మాట్లాడితే ఆ ఇంటిలో వారికి ఏం జరుగుతుందో తెలుసు, అయినా మనం చేసామంటే అక్కడే మన ఆశీర్వాదాల నుంచి మనం ప్రక్కకి వెళ్ళిపోతున్నాం. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడు, బుద్ధిపూర్వకముగా పాపం ఏమన్నా చేస్తున్నామా? నీ యొక్క బుద్ధి చెప్తుంది ఇది తప్పు, ఇది చేయకూడదు, నువ్వు చూడకూడదు, నీ ఈ పని చేయకూడదు.
కానీ యు ఆర్ డూయింగ్ దాట్. అదే చేస్తూ ఉంటే నీ బుద్ధిని బట్టే నీ ఆశీర్వాదాలు ఉంటాయి. ఇప్పుడు చెప్పండి, బుద్ధిపూర్వకంగా పాపం చేసిన తర్వాత ఆశీర్వాదాలు ఉంటాయా? దేవుడు సహాయం చేస్తాడా? దేవుడు సహాయం చేయడు. దేవునికి తెలియదంటారా? నీ గురించి నీకే తెలిసి నువ్వు తప్పు చేస్తున్నావో పాపం చేస్తున్నావో తెలిసినటువంటి నీకే అది తప్పు, అది పాపం అని తెలిసిన తర్వాత మళ్ళీ దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాలు ఏ రకంగా ఎక్స్పెక్ట్ చేస్తాం మనం? దేవుని బిడ్డలారా, బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపమునకు బలి ఇకను ఉండదు. నీ జీవితంలో తెలిసి ఆ తప్పు తెలిసి పాపంలో కొనసాగే వ్యక్తివైతే బలి ఉండదు. అంటే ఆ బలి ద్వారా రక్తము ద్వారా పాపక్షమాపణ ఉండదు. ఆశీర్వాదం కాదు, శాపం ఉంటుంది. ఆశీర్వాదం కాదు, నష్టం అనేటువంటిది ఉంటుంది. ఆశీర్వాదం కాదు, మనశ్శాంతి లేని పరిస్థితులు ఉంటాయి. బుద్ధిపూర్వకంగా పాపం చేసిన ఎడల ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. మన బుద్ధి ఏ రకంగా ఉంది? తెలిసి పాపం చేస్తున్నామా? అందుకే అన్నాను, బుద్ధి అంటే నువ్వు తీసుకునేటువంటి నిర్ణయాలు అవి నీ జీవితాల్లో నిన్ను ముందుకు తీసుకొని వెళ్తాయా, వెనక్కి తీసుకొని వస్తాయా, అక్కడే నిలబెట్టేస్తాయా? నీకు తెలుసు. అయినా నువ్వు చేసేటువంటి నిర్ణయాలు అంటే నీ బుద్ధితో తీసుకునేటువంటి ఒక నిర్ణయం, ఐ హ్యావ్ టు డూ దిస్, ఐ షుడ్ నాట్ డూ దిస్ అనేటువంటి దాని దగ్గర ఇఫ్ యు ఆర్ నాట్ కేర్ఫుల్, రిమెంబర్, బ్లెస్సింగ్స్ విల్ నాట్ బి దేర్. ఆశీర్వాదాలు ఉండవు అక్కడ. అందుకే బైబిల్లో వ్రాయబడింది, బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే నీ పాపాలకు క్షమాపణ బలి ఇకను ఉండదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:27. న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు నికను ఉండదు కాదు, ఉండును. ఎవరికి ఉంటుందంట? బుద్ధిపూర్వకముగా పాపం చేసిన ఎడల. తెలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఒక పాట ఉంటుందండి, తెలిసి చెడిపోయావు నువ్వు. తెలియక కాదు, తెలియక చెడిపోలే, తెలిసి చెడిపోయేటువంటి వాళ్ళు ఉంటారు. కొన్ని సందర్భాల్లో తెలియక చెడిపోయేటువంటి వాళ్ళు ఉంటారు, కానీ తెలిసి చెడిపోయేటువంటి వారు ఉంటారు. అది కూడా తెలిసి చెడిపోయేటువంటి వారుగా ఉంటే వాళ్ళకు బలి ఉండదు. భయముతో ఎదురు చూడడం దేనికి? న్యాయపు తీర్పు ఉంటుంది. ఇంకా బైబిల్లో వ్రాయబడింది, విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు నికను ఉండును. అగ్ని అనేటువంటిది ఎదురు చూస్తుందంట మన కోసం. దేవుని బిడ్డలారా, అందుకే దావీదు అంటున్నాడు, నీ బుద్ధే నీకు ఆశీర్వాదం తీసుకొని వచ్చిందమ్మా. ఇప్పుడు అంటాను, నీ బుద్ధే నీకు నరకాగ్నిని తీసుకొని వస్తుంది. నీ బుద్ధే తీర్పులోనికి నిన్ను నడిపిస్తుంది. నీ బుద్ధే బలి లేకుండా చేస్తుంది. బలి ఉన్నా కూడా అది ఉపయోగం లేనిదిగా మారిపోతుంది. ఈరోజు దేవుడు అంటున్నాడు, బుద్ధిపూర్వకంగా ఏమన్నా పాపం చేస్తున్నావా? బుద్ధిపూర్వకంగా తెలుసు ఈ మాట మాట్లాడితే వాళ్ళు బాధపడతారు, ఒక తప్పు అని తెలుసు, అయినా మాట్లాడుతున్నామా? మనకు తెలుసు ఇది చూడకూడదు, ఇది చేయకూడదు అని తెలుసు, అయినా ఎందుకో కరుడు కట్టి లేకపోతే హృదయాన్ని కఠినం చేసుకొని మాట్లాడి ఏదో నీ స్వార్థం కోసం నువ్వు ఏదైనా చేసేటువంటి వ్యక్తివైతే బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే బలి ఉండదు. ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, నీ జీవితంలో నీ బుద్ధి ఒక పాపం వైపు నడిపిస్తుందా? ఎవరితో మాట్లాడుతున్నాడు ఈ మాట? అన్యులతో కాదు, సంఘంతో మాట్లాడుతున్నటువంటి మాట ఈ మాట. దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితాల్లో తెలిసి చెడిపోతూ ఉంటే దిస్ ఈజ్ అనదర్ ఆపర్చునిటీ ఫర్ యూ టు కమ్ అవుట్ ఆఫ్ దాట్. దాని నుంచి బయటికి రావడానికి తీక్షణమైన అగ్ని మన కోసం ఉంది. బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే, బుద్ధిపూర్వకంగా మామూలు అగ్ని కాదు, తీక్షణమైన అగ్ని. నరకం భయంకరమైనదండి. మీరు ఏ అగ్నినైనా చూడండి, ఏ అగ్గినైనా, అగ్గి పుల్లతో ముట్టించే ఒక అగ్గి మొదలుకొని అడవిని కాల్చేటువంటి అగ్గి అయినా గుర్తుంచుకోండి, ఆ అగ్ని ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఆరిపోతుంది. కానీ ఒకే ఒక అగ్ని ఉంది మానవ చరిత్రలో, ఇంతవరకు మానవునికి తెలియనటువంటి ఒక అగ్ని ఆరదు నరకంలో. ప్రతి అగ్ని ఆరిపోతుంది. నీవు ఒక క్యాండిల్ వెలిగించు, క్యాండిల్లో ఆ యొక్క మైనం ఉన్నంత వరకు, ఆ ఒత్తి ఉన్నంత వరకు ఏమవుతుంది తెలుసా? ఆ యొక్క క్యాండిల్ వెలుగుతూ ఉంటుంది. ఆ తర్వాత నువ్వు ఉన్నా లేకున్నా ఆరిపోతుంది. అది నువ్వు చూసినా చూడకపోయినా ఆరిపోతుంది. కానీ ఒక అగ్ని ఉంది, తీక్షణమైన అగ్ని, అది ఆరిపోదు. అది ఆరిపోకుండా నీ జీవితంలో నిన్ను నరకంలో కాలుస్తూనే ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. మన జీవితాలను మనం పరీక్షించుకుందాం.
నీ బుద్ధి ఆశీర్వాదకరంగా ఉందా? నీ బుద్ధి పాపం వైపు నడిపిస్తుందా? మనల్ని మనం పరీక్షించుకుందాం. దేవా, నా జీవితంలో నేనేమైనా బుద్ధిపూర్వకంగా తెలిసి పాపం చేస్తున్నానా? ప్రభు బిడ్డగా నువ్వు మారినావనిపిస్తుంది. ప్రభు బల్లలో చేయి వేస్తూ ఉండవచ్చు. నీ నోట దేవుని మాటలే పాటలే ఉండవచ్చు. దేవుని సన్నిధిని కోరేటువంటి వ్యక్తిగాను ఉండవచ్చు. కానీ బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే గుర్తుంచుకో, బలీకను ఉండదు. వీ హ్యావ్ టు ఫేస్ ద కాన్సిక్వెన్సెస్. ఈరోజు దేవుడు అంటున్నాడు, ఈ వాక్యం ఎదుట బుద్ధిపూర్వకంగా నువ్వు పాపం చేస్తున్నావు అని నీ మనస్సు నీ పైన నేరారోపణ చేస్తూ ఉంటే ఈరోజు దేవుని వాక్యం ఎదుట సరి చేసుకో. నీ బుద్ధి చెడిపోయిన బుద్ధిగా ఉండకూడదు. అది ఎలాంటి బుద్ధి? తెలిసి పాపం చేసేటువంటి బుద్ధి. మన జీవితాలు ఏ రకంగా ఉన్నాయి? నీ బుద్ధిని బట్టే నీ ఆశీర్వాదాలు ఉంటాయి. ఈరోజు మన బుద్ధిని పరీక్షించుకుంటూ ప్రభు సన్నిధానంలో మనం ప్రార్థన చేద్దాం. దేవా, నా జీవితంలో నీకు వ్యతిరేకంగా నేను ఏ తప్పు చేసినా, బుద్ధిపూర్వకంగా నేను పాపం చేసినా నన్ను క్షమించు ప్రభువా. మన జీవితాల్లో విడుదల ఎదురు చూస్తున్నాం, ఆశీర్వాదాలు కావాలని ఎదురు చూస్తున్నాం. ఈరోజు దేవుడు అంటున్నాడు, బుద్ధిపూర్వకంగా ఏమన్నా పాపం చేస్తున్నావా? దేవునికి లోబడక, అపవాదిని ఎదిరించక నీ జీవితాల్లో సాతాను పెట్టేటువంటి ఆ యొక్క శ్రమల మధ్య నలిగిపోయేటువంటి వ్యక్తిగా ఉంటే దేవా నన్ను క్షమించు అని ప్రభు దగ్గర ప్రార్థన చేద్దాం. కొలస్సీ 3:2 చెప్తుంది, బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయనందు గుప్తమైనాయి. నీకు అవసరమైన బుద్ధి దేవుడు నీకు ఇవ్వగలడు. నీ బుద్ధి వాక్యానికి లోబడినటువంటి బుద్ధి అది తొలగించి వాక్యానికి లోబడే బుద్ధిని దయచేస్తాడు. దేవునికి లోబడిన బుద్ధి, ఆ బుద్ధిని దేవుడు దయచేస్తాడు. ఆ బుద్ధి దేవుని దగ్గర ఉంది. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయనందు గుప్తమై ఉన్నాయి. దేవుని అడుగు, దేవా నీవు కోరుకున్న బుద్ధి నా దగ్గర లేదు, సుబుద్ధి నా దగ్గర లేదు. దేవా, నిబ్బరమైన బుద్ధి నా జీవితంలో లేదు ప్రభా, నాకు దయచేయి. సాతాను సంబంధమైన బుద్ధి నా జీవితంలో ఉంటే, బుద్ధిపూర్వకంగా పాపము చేసే వ్యక్తిగా నేనుంటే నన్ను క్షమించు ప్రభా. దేవుని ఎదుట ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. గొప్ప దేవానికి వందనాలు, సైన్యములకు అధిపతివైన దేవానికి వందనాలు, మహాగణుడానికి స్తోత్రాలు ప్రభా. తండ్రి, అబీగయులతో దావీదు చెప్పిన మాట, నీ బుద్ధిని బట్టే నీ ఆశీర్వాదాలు. అవును దేవా, మా జీవితాల్లో ఆశీర్వాదాలు లేకపోవడానికి మా బుద్ధే నాయనా, మా బుద్ధి ప్రభా, సరికాని బుద్ధి కలిగి ఆశీర్వాదాలు, దీవెనలు, విడుదల, స్వస్థత తను ఏవేవో ఎదురు చూస్తున్నాం ప్రభా. దేవా, మా బుద్ధి సరిగా లేదు నాయనా. అందుకే ఈరోజు మాతో మాట్లాడారు. దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ మేము బుద్ధిపూర్వకంగా ఎక్కడెక్కడ తప్పులు చేస్తున్నామో ప్రతి ఒక్కరికి వారి తప్పులు తెలుసు నాయనా. ఎవరి తప్పులు వారికి తెలుసు ప్రభా. ఎక్కడ నీ వాక్యానికి లోబడకుండా, ఎక్కడ నీ యొక్క తండ్రి సన్నిధికి దూరం అవుతున్నారు దేవా, దర్శించండి ప్రభా. నీ శిలువ రక్తము కడుగును గాక, మా కుటుంబాలను కడుగును గాక, మా ఆత్మీయ జీవితాలను కడుగును గాక, మా యొక్క ఉద్యోగ వ్యాపారాల స్థలాల్లో మా జీవిత విధానాలు కడగబడును గాక. దేవా, నీ శిలువ రక్తముతో మమ్మల్ని కడగండి నాయనా. దేవా, నీ వాక్యానికి లోబడేటువంటి బుద్ధి మాకు లేకుండా నాయనా తండ్రి, మనుషులు కల్పించిన పద్ధతులకు లోబడుతూ మా జీవితాల మేము ముందుకు వెళ్ళిపోతూ ఉంటే, కఠిన హృదయాలుగా మారిపోతూ ఉంటే, వాక్యాన్ని వింటూ వాక్య ప్రకారం ప్రవర్తించినటువంటి వారమైతే యేసయ్యా, నీ శిలువ రక్తం మమ్మల్ని కడుగును గాక, మా బుద్ధులు మార్చబడును గాక, మా బుద్ధులు సాతాను సంబంధికుల బుద్ధులు కాకుండా దేవుని బిడలంగా దేవుడు కోరుకున్న బుద్ధి మా జీవితంలో ఉండును గాక. దేవా, సహాయం చేయండి. వాక్యానికి లోబడే బుద్ధి మాకు దయచేయండి ప్రభా. నీ ధర్మశాస్త్రమును అనుసరించే బుద్ధి మాకు కావాలి ప్రభా. వాక్యాన్ని ప్రకారం జీవించే బుద్ధి మాకు దయచేయండి నాయనా. దేవా, మా జీవితాల్లో మాకు అప్పగించబడిన పనుల విషయాల్లో సుబుద్ధి కలిగి పని చేయుదుముగాక, సుబుద్ధి కలిగి పని చేయుదుముగాక. దేవా, నీకు స్తోత్రాలు. దేవునికి లోబడుతూ అపవాదిని ఎదిరించే నిబ్బరమైన బుద్ధి మా ఒక్కొక్కరికి దయచేయమని యేసయ్య నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను. రిడీమర్ చర్చిలో మొదటి ఆరాధన 8 గంటలకు ప్రారంభమవుతుంది, రెండవ ఆరాధన 10 గంటలకు ప్రారంభమవుతుంది, మూడవ ఆరాధన సాయంత్రం 7 గంటలకు ఉంటుంది. దేవుని బిడ్డలారా,
ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం. సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం. మొదటి 2 ఆరాధనలు మాత్రమే ప్రభు బల్ల ఉంటుంది. కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను.